వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ శుభదినాన స్త్రీలమైనటువంటి మనందరికీ దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కులను చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వచ్చెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ భక్తులైనటువంటి పౌలు అనేక ప్రాంతాలకు సంచరిస్తూ సత్య సువార్త ప్రకటిస్తూ అనేక ప్రాంతాలకు తిరుగుతూ, అలాగే పొంతు వంశీయుడైనటువంటి అకుల అనేటువంటి వ్యక్తి ఆయన భార్య అయినటువంటి ప్రిస్కిల్లా ఇంటికి ఆయన వచ్చినట్టు వ్రాయబడింది. ప్రియులారా, అప్పుడు ఈ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి భార్య భర్తలు భక్తుడైనటువంటి పౌలును చేర్చుకొని ఆయనకు ఎంతగానో పరిచయం చేసి వారి పౌలుకు ఎంతో సహకారంగా ఉన్నట్టు వ్రాయబడింది. ప్రియులారా, అయితే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే, అకుల ప్రిస్కిల్లా భార్య భర్తలై జీవిస్తూ దేవుని సేవకు సహకారంగా, దేవుని సేవకునికి సహకారంగా వారు ఉంటున్నట్టు వ్రాయబడింది. ప్రియులారా, ప్రాముఖ్యముగా ఇక్కడ అకుల దేవునికి ఇష్టడై ఉన్నప్పటికీ ప్రిస్కిల్లా ఒకవేళ దేవునికి ఇష్టంగా ఉండకపోతే భక్తుడైనటువంటి పౌలుకి ఇంత పరిచయం చేసేది కాదు. ప్రియులారా, ప్రిస్కిల్లా అనే మాటకు అర్హమైన, అర్హురాలు అనేటువంటి అర్థం ఉన్నది. ప్రియులారా, ఆమె నిజముగా భర్తకు సరైనటువంటి భార్యగాను దేవుని సేవకు అర్హురాలుగా కనబడుతూ ఉన్నది. ప్రార్థించుటకు అర్హురాలుగా కనబడుతూ ఉన్నది. విశ్వాసం ఉంచడానికి అర్హురాలుగా కనబడుతూ ఉన్నది. పరిచర్య చేయటకు అర్హమైన పాత్రగా ఈమె ఉంటా ఉన్నది. ప్రియులారా, నిజముగా భక్తుడైనటువంటి పౌలును చేర్చుకొని ఆయనకు పరిచర్య చేయొచ్చు ఉత్తమమైనటువంటి భార్యగా, చక్కటి విశ్వాసిగా, సేవకురాలుగా, సేవ చేయు పరిచారకురాలుగా ఆమె కనబడుతూ ఉన్నది. ప్రియులారా, అలాగే అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుంటే, అకుల ప్రిస్కిల్లయు పౌలు వచ్చాడని విని అతన్ని చేర్చుకొని అతనికి దేవుని యొక్క మార్గమును మరి పూర్తిగా వారు విశదపరిచినట్లు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇంకా చాలా సంగతులు భక్తులైనటువంటి పౌలునకు వీరు విశదపరిచారంట. ఏ ప్రాంతం వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలాగను ప్రార్థించాలి, ఎలాగ స్తుతించాలి, ఎలాగ దేవుని మార్గంలో సూటిగా చక్కగా నడవాలని చాలా విషయాలు ఆయనకు తెలియజేసినట్టు వ్రాయబడింది. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే భక్తుడైనటువంటి పౌలు ఇక్కడ ఒక చక్కని మాట పలుకుతూ ఉన్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుంటే అక్కడ ఒక చక్కని మాట భక్తుడైన పౌలు అకుల ప్రిస్కిల్ల గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి అంటూ దేవునికి స్తోత్రములు కలుగును గాక. భక్తుడైనటువంటి పౌలు యొక్క ప్రయాసలో, ప్రార్థనలో, విశ్వాసములో, సువార్త ప్రకటించుటలో, అలాగూ ఆయన విశ్రాంతి తీసుకున్నటలో, ఆయన భోజనం చేయుటలో, ఆయన ఆదరణ పొందుటలో అన్నిట్లో వీరు జతపని వారుగా ఉన్నారంట. ప్రియులారా, అన్నిట్లో పాలి భాగస్థులుగా ఉంటూ ఉన్నారంట. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. దైవ సేవకులను అనుసరించే విధానం ఇప్పటి కాలంలో ఎలాగున్నదంటే, అన్ని సవ్యంగా ఉన్నప్పుడు భక్తుల్ని అనుసరిస్తూ ఉంటారు, దైవజనులను అనుసరిస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా కష్టం, కీడు దైవ సేవకులకు కలిగితే వెంటనే దూరం అయిపోతూ ఉంటారు, తప్పించుకుంటూ ఉంటారు. ఈ శ్రమ నా మీదకి వస్తుందేమో అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, అయితే అకుల ప్రిస్కిల్లా అలాగూ లేరు. ప్రియులారా, భక్తుడైన పౌలు వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నా. నా తదుపని వారైనటువంటి అకుల ప్రిస్కిల్లాకు వందనము తెలియజేయడి, కృతజ్ఞతలు చెప్పండి అని చెప్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబిడలమైన మనం ఈ అకుల ప్రిస్కిల్లా వలె ప్రిస్కిల్లా యొక్క కష్టాన్ని, భక్తిని, ప్రార్థనను, విశ్వాస జీవితాన్ని
స్త్రీలమైన మనం అనుసరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుని సన్నిధిలో చేరినటువంటి స్త్రీలమైనటువంటి మనం ప్రార్థనను, భక్తిని, విశ్వాసమును, మనము దేవుని ఎదుట చేసినటువంటి చక్కటి తీర్మానాలను మర్చిపోయే వారంగా ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా మంది భక్తులు కోల్పోతూ ఉన్నారు, ప్రార్థన కోల్పోతూ ఉన్నారు, విశ్వాసంలో వెనకంజ వేస్తూ ఉన్నారు, యథార్థమైన జీవితంలో వెనకంజ వేస్తున్నారు. దేవుని మార్గంలో నడవటానికి సోమరులై, నిద్రపోతులై, తిండిపోతులై వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియులారా, లోకంలో కలిసిపోతూ ఉన్నారు. మరలా లోక సంబంధమైన, శరీర సంబంధమైన, సాతాను సంబంధమైన కార్యాల్లో మునిగిపోతూ ఉన్నారు. అయితే ప్రభు బిడ్డలమైన మనం అలా ఉండటానికి వీల్లేదు. ప్రియులారా, ఎంతో రోషం కలిగి దేవుని కోసం బ్రతికినటువంటి మనం, ప్రార్థనాపూర్వకంగా ఉన్నటువంటి మనం, ఉపవాసంతో ఉన్నటువంటి మనం, స్తుతిస్తున్నటువంటి మనం, ప్రార్థిస్తున్నటువంటి మనం మరలా మనం వెనకంజ వేసి లోకంలోకి వెళ్ళే పరిస్థితి లేకుండా రోషం కలిగి దేవుని కొరకు మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగకుండా ప్రిస్కిల్లా ఎలాగున్న దేవుని సేవలో భక్తులైన పౌలుకు ఎంతో జతపని వారుగా ఉన్నారు, ఎంతో తోడ్పాటుగా, ఆదరణగా ఉన్నారు. ప్రభు సన్నిధిలో చేరిన స్త్రీలమైన మనం అందరం కూడా ప్రిస్కిల్లా వలె దేవుని సేవకులకు సరిపోయినటువంటి పాత్రలుగా జతపని వారమై ఇంట బయట సంఘంలో, సమాజంలో దేవుని యొక్క సేవను ఇంకా మిక్కటమైనటువంటి దేవుని చెంతకు రానటువంటి, దేవుని సన్నిధికి రానటువంటి బిడ్డలందరూ ఉన్నారు. ప్రియులారా, వారి కోసం మనం ప్రయాసపడే వారంగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా, మీరు ఇచ్చిన లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నాను. అకుల, ప్రిస్కిల్లా తండ్రి భార్యభర్తలుగా ఉంటూ భక్తులైనటువంటి పౌరులకు వారు చేసినటువంటి పరిచర్యను మీరు జ్ఞాపకం చేశారు. ప్రిస్కిల్లా నిజముగా దైవ సేవకుడైనటువంటి భక్తులైన పౌలును పరామర్శించి, ప్రేమించి, తండ్రి ఆదరించి, నాయన వారికి దతపని వారుగా ఉంటూ తండ్రి ఎంతో పరిచర్య చేసినట్టు మీరు తెలియజేశారు. భక్తులైన పౌలు కూడా తండ్రి అకుల, ప్రిస్కిల్లకు నా వందనములు తెలియజేయండి ఎంతో హృదయపూర్వకంగా ఈ చక్కని మాటలు సెలవిస్తూ ఉన్నాడయ్యా. అయితే మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్నటువంటి ఆయన స్త్రీలందరూ కూడా ప్రిస్కిల్లా వల్ల మీ పరిచర్యలో దూసుకుని పోయేవారుగా, ప్రార్థనా పరులై, విశ్వాస వీరులై, మీకు ఇష్టులై, యోగ్యులై, దైవ సేవకులకు సరిపోయినటువంటి గొప్పని వారుగా ఉండునట్లు, ప్రార్థించేవారుగా, పోషించేవారుగా, పరామర్శించేవారుగా అట్లు తండ్రి బిడ్డను ఆయత్తపరుస్తూ వెనకంజ వేసిన ప్రతి వారిని తిరిగి లేవనెత్తుతూ పురికొల్పుతూ మీ కొరకు రోషం కలిగి బ్రతికే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందమని, దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.